కుక్కట్పల్లిలో ఉన్న అంబా భవాని హోటల్కి వచ్చేసాము. సో ఇట్స్ ఎ మినీ రెస్టారెంట్ బట్ ఇట్స్ ఎ యూనిక్ రెస్టారెంట్. ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ డిషెస్ లైక్ బొంగులో చికెన్ కానీ, చంపారన్ నాటుకోడి మటన్ పులావ్ కానీ, చంపారన్ నాటుకోడి చికెన్ బిర్యానీ దొరుకుతుంది. సో లోపల వెళ్ళి కుమ్మేద్దాం. లోపల వెళ్ళి అంటే అలాగే రివ్యూస్ కూడా తీసుకుందాం. సో ఈరోజు మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మటన్, నాటుకోడి చికెన్, రాగి సంగటి అండ్ కుత్తు పరోటా అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బొంగులో చికెన్. నేను బొంగులో చికెన్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బొంగులో చికెన్ ట్రై చేద్దామనేసి. బట్ దేవుడు ఈరోజు కర్ణించాడు. థ్యాంక్ యూ, గాడ్ ఈజ్ గ్రేట్. భయ్యా కుత్తు పరోటా మేరా ప్లేట్ మే దాలోనా. నోరు ఊరుతుంది. యాక్చువల్లీ కుత్తు పరోటా ఈజ్ తమిళనాడులో ఫేమస్ అన్నమాట. సో దీనికి కుత్తు పరోటాకి ఇలా కుత్తు పరోటా బేసిక్గా ఎలా చేస్తారంటే, పరోటా ఉంది కదా దాన్ని చిన్నగా కట్ చేసి కీమాలాగా చేసి నాన్ వెజ్ యాడ్ చేస్తారు, చికెన్ యాడ్ చేస్తారు, మటన్ యాడ్ చేస్తారు అండ్ కొద్దిగా వెజిటేబుల్స్ యాడ్ చేస్తారు. చేసిన తర్వాత కస్టమర్స్కి డెలివరీ చేస్తారు. సో కుత్తు పరోటా మన హైదరాబాద్లో చాలా తక్కువగా దొరుకుతుంది. సో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ ట్రై చేద్దాం. భయ్యా దీనికి కొద్దిగా ఎందుకో బొంగులో చికెన్ ఉంటే కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. లెట్స్ ట్రై. భయ్యా థోడా బొంగులో చికెన్ దాలోనా. ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు ట్రై చేస్తున్నా. మొత్తానికి నోరు ఊడుతుంది. ఐ రియలీ లవ్ దట్. ముక్క ఇట్లా పట్టుకోగానే మనకు అర్థమైపోవాలండి చికెన్ ఎలా ఉడికిందా అన్నది అర్థమైపోతుంది బేసిక్గా. సో ఆహా, ఇలా గ్రేవీ ఇలా లిక్విడ్ ఆ గ్రేవీలో ఇలా డిప్ చేసుకొని ఇలా బా 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 అద్దరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రాగి సంగటి. ఓ జజ్జనక 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 జనరే. వేడి వేడి రాగి సంగట్లో మనం అన్ని ఐటమ్స్ ట్రై చేయబోతున్నాం. మటన్ ట్రై చేయబోతున్నాం, నాటుకోడి చికెన్ ట్రై చేయబోతున్నాం అండ్ నార్మల్ చికెన్ కూడా ట్రై చేయబోతున్నాం. భయ్యా ఐఎమ్ వెరీ హంగ్రీ. अच्छा स्मेल आ रहे. बस बस भाई भैया उसमें थोड़ा मटन डालो ना. రాగికి కరెక్ట్ కాంబినేషన్ మటనే అండి. తర్వాత ఇంకేదైనా చికెన్ కానీ ఏదైనా కానీ. యాక్చువల్లీ నిజంగా రాగికి మటన్ బబ్బా ఏమన్నా వేసిండు అసలు పీస్. రాగి మీద కరెక్ట్ పీస్ గ్రేవీ వేసిండు భయ్యా. ज़बरदस्त है भाई. पीस भी अच्छा है. సో రాగి సంగటి ఇలా కొద్దిగా గ్రేవీ కలుపుకొని ఓకే ముక్క కొద్దిగా పక్కన పెడదాం. వా ముక్కను చూసారా ఇలా పైన దీని మీద పెట్టి ఓకే ముక్క ఇలా పైన పెట్టినా ఇలా పైన పెట్టి భయ్యా రాగి సంగటి మీద నెయ్యి వేసిండు భయ్యా. కొంతమంది నెయ్యి వేయరు. సో రాగి సంగటి మీద గీ వేసిండు అండ్ మటన్ కాంబినేషను అనకూడదు కానీ సెక్సీ భయ్యా. ఓకే నాటుకోడినా? నాటుకోడి దాలోనా. ఇందాక మనం మటన్తో ట్రై చేసాం కదా అద్దరిపోయింది. ఆబ్వియస్లీ కాంబినేషన్ ఎట్లుంటారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాటుకోడి చికెన్తో ట్రై చేస్తున్నా. సో నాటుకోడి విత్ రాగి సంగటి ఇది కూడా ఫస్ట్ టైం కాంబినేషనే. అసలు నేను రాగి సంగటి నాన్ వెజ్ కాంబినేషనే ఫస్ట్ టైం. అందులో 3 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ విత్ రాగి సంగటి టేస్ట్ చేస్తున్నాను చూసారా. నిజంగా భయ్యా గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు ఉన్నాడు అంతే. ఆహా ఎంత బాగుంటుందని తెలిస్తే మధ్యాహ్నం లంచ్ కూడా వేసేవాను కాదు నేను. పీస్ ఉంది భయ్యా, ఆస్వాదిస్తున్నాం. నిజం చెప్పాలంటే అదే నన్ను ఆస్వాదిస్తుంది అనుకుంటున్నాను నేను. బాబా 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 मटन अच्छा है, नाटकोड़ी भी अच्छा है भाई. क्या ज़बरदस्त बना रहा है भाई. బా మనం ఫస్ట్ మటన్తో ట్రై చేసినాం, తర్వాత నాటుకోడితో ట్రై చేసినాం, తర్వాత
యో మనం రెగ్యులర్గా తినే చికెన్ బాయిలర్ చికెన్తో వచ్చేసాము. ఈ కాంబినేషన్ ఎట్లుంటుందో మళ్ళీ. ఎంతైనా నాటుకోడి కంట్రీ చికెన్ అది డిఫరెంట్ అబ్బా. కలిపేసుకున్న భయ నాటుకోడిలో, సారీ రాగి సంగటిలో, రాగి ముద్ద. దీనమ్మా ఏమన్నా ఉంది అసలు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇట్స్ రియలీ గుడ్. ఇందాక నేను నాటుకోడి తిన్నాను చూసారా, నాటుకోడి కర్రీతో రాగి సంగటి తిన్నా. ఇప్పుడు నార్మల్ చికెన్ కర్రీతో తిన్నా రాగి సంగటి. టేస్ట్ చాలా డిఫరెంట్గానే ఉంది. అంటే చికెనే డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే నాటుకోడి కొద్దిగా పీస్ డిఫరెంట్ ఉంటుంది అండ్ నార్మల్ చికెన్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ గ్రేవీ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. రెండింటికి అసలు సేమ్ అనేదే లేదు. అంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. టేస్ట్ చాలా బాగుంది. అంటే అక్కడ నాటుకోడిలో కర్రీలో ఏ మసాలాస్ యాడ్ చేశారో తెలియదు, కానీ ఆ గ్రేవీ ఈ గ్రేవీ అసలు కంప్లీట్లీ డిఫరెంట్ భయ్యా. మిక్స్ చేస్తున్నా. పీస్ 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 కాదు పీస్ 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 అంటున్నా. పీస్ ఇగో పీస్ ఇలా కలుపుకొని ఆగు. జై జై. ఒరే రఘు, కొద్దిగా నోరు పెద్దగా తెరవాలి ఆనకుండలాగా. బాగుంది భయ్యా. అచ్చే. సో రాగి సంగటి, అదే రాగి ముద్ద, మనం అన్ని నాన్ వెజ్ కర్రీ ఐటమ్స్తో కూడా ట్రై చేసాము. 3 బాగున్నాయి. అఫ్కోర్స్ ఒకటి చెప్పాలి అంటే మాత్రం డెడ్లీ కాంబినేషన్ అండి, మటన్ కర్రీ ఇంకా రాగి సంగటి. ఇట్ విల్ బి ద బెస్ట్ 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 బెస్ట్. ఇప్పుడు రైస్కి వచ్చేసాము. బగారా రైస్. బస్ 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 భయ్యా. నిమ్మకాయ తెలిసిందిగా. బగారా రైస్ వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని ట్రీట్ చేయాలో, లేకపోతే అది ఫీల్ అవుద్ది. మటన్ ముక్క బోన్ దాలో బాబా బాబా బాబా, అది నల్లి బొక్క. ఇలా 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 కొట్టుకుంటే చాలా టైం పడుతుంది. వచ్చేసింది చూసారా, వచ్చేసింది భయ్యా. ఫస్ట్ ముద్ద మటన్ ఇంకా బగారా రైస్. ఓన్లీ బగారా రైస్ తింటే ఏమో ఉంటుంది, ముక్క పెట్టుకోవాలి కదా. పెట్టేసిన, టాపింగ్ యాడ్ చేసేసిన. సో యా. ఏంటి భయ్య అన్ని ఐటమ్స్ బాగున్నాయి, ఏం చెప్పాలి నేను ఈరోజు? మటన్ ఎలా ఉందంటే ఏం చెప్పాలి? సూపర్ అని చెప్పాలా, ఆసమ్ అని చెప్పాలా, అండ్ దిస్ కాంబినేషన్ ఈస్ అమేజింగ్ డెలిషియస్ అని చెప్పాలా? అన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో ఏం పదాలు ఉంటే ఆ ఫుడ్కి ఏం వాడతారో అన్నీ చేసుకోండి భయ్య, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి నాటుకోడి అండి. నాటుకోడి బగారా రైస్ ట్రై చేయబోతున్నాము. నేను ఇక్కడ మెంటల్గా ఫిక్స్ అయిపోయానండి, నేను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ అయిపోతా, ఎట్లాగో అన్నీ బాగుంటున్నాయి. ఫస్ట్ టైం అండి. ఏంటి ఫస్ట్ టైం రివ్యూ ఏమి ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు తినేటప్పుడు చెప్తాం పీస్ చాలా బాగుంది, యూనో లిటిల్ బిట్ స్పైసీ, ఇంకేం చెప్పాలి, లైక్ పీస్ తినేటప్పుడు చాలా జ్యూసీగా ఉంది, చాలా బాగుంది అని చెప్తాం కదా. కరెక్ట్గా ఉన్నాయి భయ్య అన్నీ. మొత్తానికైతే అన్నీ కుమ్మిపడదబ్బా నిజంగా భయ్య, చాలా చాలా బాగుంది. చాలా రోజులైంది ఇట్లాంటి మంచి గుడ్ ఫుడ్ తిని, అది కూడా అఫోర్డబుల్ ప్రైస్లో. అఫోర్డబుల్ ప్రైస్ అండ్ గుడ్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఇట్లాంటి ప్లేసెస్ మరిన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. అండ్ తెలుసు కదా,
ఫుడ్ బకెట్ అనే ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.